ఓకే మేడం. సో బాన్స్వాడ డివిజన్లో ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ అలాగే పిఎంపీ ప్రాక్టీషనర్స్ ఇండిస్క్రిమినేట్గా ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడుతున్నారు అని తెలిసి, అలాగే వాళ్ళ పేరు ముందు డాక్టర్ అనే బిరుదు తగిలించుకోవడం కానీ, వాళ్ళు రన్ చేస్తున్న ఏవైతే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఉండాలో వాటికి హాస్పిటల్ అని పేరు పెట్టుకోవడం కానీ, ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని మా దృష్టికి రావడంతో ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ పరిమితులు ఏంటి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ని అందించగలుగుతారు, వాట్ కాన్స్టిట్యూట్స్ ఫస్ట్ ఎయిడ్, వాట్ దే కెనాట్ డూ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. సో వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా వైద్యాన్ని అందించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ మాత్రం వాళ్ళు చేయొచ్చు, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ మాత్రం వాళ్ళు చేయొచ్చు. అంతేగాని హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు ఉండదు. అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళంతటా వాళ్ళే ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇవ్వడానికి ఉండదు. తర్వాత మనకి కమ్యూనిటీ వైజ్ కూడా కమ్యూనిటీలో ఏదైనా డిసీజ్ కొత్తగా మళ్ళీ పెరుగుతుంది అంటే మలేరియా కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానివ్వండి, అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలిసిస్ పోలియో లాంటి కేసెస్ కానివ్వండి, ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టయితే ఇమీడియట్గా హెల్త్ అథారిటీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో స్ట్రిక్టర్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగెయిన్స్ట్ ఆల్ దోస్ హూ ఆర్ నాట్ అడెరింగ్ టు ద రూల్స్. అంటే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ పరిమితులకి లోబడే వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి. వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఎయిడ్ కోసం మాత్రమే పని చేయాలి. అంతేగాని వాళ్ళ ఓన్గా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి, ఓన్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు. అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఓన్లీ. పేషెంట్స్కి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతి గ్రామ పంచాయతీలోనూ సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏదన్నా ట్రీట్మెంట్ కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. వీళ్ళ దగ్గర ఏదన్నా ఎక్కడన్నా ఇంజురీస్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడము, జస్ట్ ఫీవర్కి పారాసిటమాల్ వరకు ఓకే. కానీ అంతకు మించి ఐవీ ఫ్లూయిడ్స్ చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఐవీ ఫ్లూయిడ్స్ కోసము వెళ్తూ ఉంటారు. అంటే నాకు వీక్నెస్ వస్తుంది, నాకు సెలైన్ ఎక్కిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఏంటంటే మేజర్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అవి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడూ కూడా క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఆర్ఎంపీ పిఎంపీస్ మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ కోసం యూజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.